ఇవాళ నేను ఏమని అడుగుతున్నానంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమని మాట్లాడింది, నో లీగల్ వ్యాక్యూమ్ అంటే ఎక్కడ కూడా అన్ని చట్టాలు అన్ని క్రైమ్లకు కవర్ అవుతున్నాయి, మీరు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయరు అనేది కదా. ఎగ్జిస్టింగ్ లా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకు, ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే ఇవాళ కాంగ్రెస్కి ఒక చివాట్లు పడ్డాయి సుప్రీంకోర్టు నుంచి ఇండైరెక్ట్గా. ఎట్లా డూప్లికేట్ లా అనే ఆర్గ్యుమెంట్ తీసుకొని వచ్చింది అని అంటే నీ హేట్ స్పీచ్ ఆల్రెడీ కొన్ని సెక్షన్స్లలో బిఎన్ఎస్ సెక్షన్స్లలో కవర్ అవుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఈ చట్టం ఎందుకు అని చెప్పి మాట్లాడినరు. దీనికంటే మించింది ఇంకేముంటుంది. ఆల్రెడీ లా ఉన్న తర్వాత ఈ కంట్రోల్ మెకానిజం మళ్ళీ ఎందుకు అంటే నువ్వు ఒక అడ్డమైన చట్టం తీసుకొని వచ్చినావు అని అంటే కంప్లీట్గా తెలంగాణ ఆర్ రాష్ట్ర ప్రజలను ఒక చట్టం అనే వెపన్ తీసుకొని వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే తత్వమే కదా, అవునా కదా. ఇది డిజార్మోని ఇల్ విల్ క్రియేట్ చేయదా నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. నాన్ బెయిలబుల్ 10 సంవత్సరాలు అంటే ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంట. 10 సంవత్సరాలు కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనంట. వర్కౌట్ అవుతుందా? పనిష్మెంటు బిఫోర్ ప్రూఫ్ ఏంటన్నా దొరుకుతుందా? ప్రాసెస్ పనిష్మెంట్ ఇవ్వాలి కానీ పాలిటిక్స్ పనిష్మెంట్ ఇస్తుందా?